నీ శ్వాసను ఒక్క క్షణం విను. నీ లోపలికి వచ్చే గాలి కేవలం గాలి కాదు, అది విశ్వం నుండి వచ్చే ప్రాణపు సందేశం. బయటికి వెళ్లే గాలి కేవలం ఊపిరి కాదు, అది నీ మనస్సులోని ప్రతి భావం, ప్రతి ఆలోచన విశ్వానికి చేరే తరంగం. నీ తరంగంలోని ప్రతి కళ, ప్రతి కోరిక, ప్రతి సంకల్పం ఈ శ్వాసలోనే దాగి ఉంది. దాన్ని వినగలిగితే నీవు నీలోని విశ్వాన్ని కనుగొంటావు. నీతో విశ్వం మాట్లాడడం ప్రారంభిస్తుంది. నీ జీవితంలో నీకు కావలసిన మార్పు, నీ కలలు, నీ విజయం, నీ శాంతి, ఇలా ఇవన్నీ కూడా శ్వాసలోనే దాగి ఉన్నాయి. ఎందుకంటే శ్వాసే జీవనానికి తాళం చెవి, శ్వాసే విశ్వంతో నీ అనుసంధానం. అందుకే రండి, శ్వాసతో మన కలలను, ఆశలను, ఆశయాలను ఎలా నెరవేర్చుకోవాలో తెలుసుకుందాం. బయాలజీ ప్రకారం ప్రతి శ్వాసలో ఆక్సిజన్తో పాటు ప్రాణశక్తి శరీరంలోకి చేరుతుంది. లోతైన స్థిరమైన శ్వాస వల్ల వేగస్ నర్వ్స్ యాక్టివేట్ అవుతుంది. ఇది రిలాక్స్ మూడ్ని ఆన్ చేస్తుంది. ఒత్తిడి తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. బ్రెయిన్ వేవ్స్ అనేవి మన శ్వాస రిథంగా స్థిరంగా ఉన్నప్పుడు ఆల్ఫా, తీటా వేవ్స్లోకి మారుతాయి. ఇవి ధ్యానం, సృజనాత్మకత, ఆలోచనలు, స్పష్టతకు కారణమవుతాయి. అలానే హార్ట్ బ్రెయిన్ పరిశోధనల ప్రకారం హృదయం, మెదడు ఒకే ఫ్రీక్వెన్సీలో కొట్టుకుంటున్నప్పుడు మన ఆలోచనలనేవి విశ్వంతో సింక్ అవుతున్నాయని కొన్ని పరిశోధనల్లో నిర్ధారించడం జరిగింది. ఇక వేదాల ప్రకారం శ్వాస గురించి ఏం తెలియచేస్తున్నారు అంటే, ఋగ్వేదంలో ప్రాణః ప్రాణస్య జ్యేష్ఠః అంటే ప్రాణమే అన్ని జీవులకు మూలం, ప్రాణం లేకపోతే విశ్వం కూడా నిలబడదు అని. ఇక చాందోగ్య ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి అంటే, ప్రాణః సర్వం వహతి అని, అంటే మనలోని అన్ని శక్తులను, ఆలోచనలను, సంకల్పాలను ప్రాణం అనేది విశ్వంలోకి తీసుకువెళ్తుంది అని. ఇక పతంజలి యోగ సూత్రాల ప్రకారం శ్వాస నియంత్రణ మనసుని స్థిరం చేస్తుంది అని. విజ్ఞాన భైరవ తంత్రంలో ఏం చెప్తుంది అంటే, శ్వాస మధ్యలో ఉన్న శూన్యంలో శివ చైతన్యం ప్రాప్తమవుతుంది అని. శ్వాస అనేది కేవలం గాలి మాత్రమే కాదు, అది నీ ఆలోచనలను విశ్వానికి తీసుకువెళ్లే దేవదూత. నీ శ్వాస స్థిరంగా, ప్రశాంతంగా ఉంటే నీ సంకల్పం విశ్వనాథంతో కలిసిపోతుంది. అప్పుడు నీ కోరిక కేవలం కలలుగా ఉండిపోకుండా అవి నిజమవుతాయి. ఎందుకంటే నీ శ్వాసే నీలోని విశ్వానికి ద్వారం. నీ శ్వాస స్థిరంగా ఉంటే నీ సంకల్పం విశ్వంలో ప్రతిధ్వనిస్తుంది. ఆ ప్రతిధ్వని నీ కలలను వాస్తవం చేస్తుంది. నెమ్మదిగా శ్వాసను తీసుకునే వారి శరీరంలో ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటుంది. యోగ శాస్త్రం ప్రకారం మన వయసు అనేది మన సంవత్సరాల మీద కాదు, మనం తీసుకునే శ్వాసల మీద ఆధారపడి ఉంటుంది అని ఈ విషయాన్ని యోగ శాస్త్రంలో వివరించడం జరిగింది. శరీరంలో అన్నింటినీ కంట్రోల్ చేయగలిగే ఏకైక ఆటోమేటిక్ ప్రక్రియ అనేది శ్వాస. మన మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు ఇవి నేరుగా శ్వాస రీతిని ప్రభావితం చేస్తాయి. స్లో బ్రీతింగ్ వలన రక్తంలో CO2 స్థాయి కొంచెం పెరుగుతుంది. ఇది మెదడులో బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటే మన డెసిషన్ మేకింగ్, ఈ సెంటర్కి ఎక్కువగా ఆక్సిజన్ అందుతుంది. దీనివల్లనే నువ్వు చేసే సంకల్పం, లాజికల్ క్లారిటీ, ఎమోషనల్ స్టేటబిలిటీ ఫిక్స్ అవుతుంది. మనలోని భయం, ఒత్తిడి లేనప్పుడు మన సంకల్పానికి అంతరాయం లేకుండా స్పష్టంగా విశ్వంలోనికి చేరుతుంది. శ్వాస ద్వారా మాత్రమే మనలోని ఒత్తిడిని, భయాలను అధిగమించడం జరుగుతుంది. మనం తీసుకునే ప్రతి శ్వాసలో మనం విశ్వంతో శక్తి, పదార్థం, సమాచారాన్ని ఈ మూడింటి ద్వారా మార్పిడి చేసుకుంటున్నాం. మరి శ్వాస ద్వారా సంకల్పాన్ని ఎలా చెప్పుకోవాలో తెలుసుకునే ముందు ఈ శ్వాసతో సంకల్పం ఏ విధంగా సాధ్యమవుతుంది, మనకి విశ్వానికి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మనం సంకల్పాన్ని శ్వాసతో కలిపినప్పుడు గుండె స్పందన యొక్క రిథం అనేది సమానంగా మారుతుంది. గుండె ఇంకా మెదడు సమాంతరంగా పనిచేసేటప్పుడు మనలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ బలంగా ఇంకా స్థిరంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారానే సంకల్పం ప్రసారమవుతుంది. అంటే మనలో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్స్ అనేవి మన భావాలు, ఆలోచనల ద్వారా మార్పును చోటు చేసుకుంటాయి. మనం ఎప్పుడైతే ఒక సంకల్పాన్ని బలంగా, స్థిరంగా చెప్పుకుంటూ శ్వాసను విడిచిపెడతామో ఆ సమయంలో మనలో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్స్ అనేవి మన శరీరానికి 3 మీటర్ల వరకు విస్తరిస్తూ ఉంటాయి. ఇది బయట వాతావరణంతో సూక్ష్మమైన పరస్పర క్రియ చేస్తుంది.
మీరు ఒక సంకల్పాన్ని పెట్టినప్పుడు ఆ ప్రభావం ఈ ఫీల్డ్లో ఒక వేవ్ ప్యాటర్న్ ముద్ర పడుతుంది. క్వాంటం స్థాయిలో ఈ ఫీల్డ్ అనేది విశ్వపు ఫీల్డ్తో కనెక్ట్ అవుతుంది. క్వాంటం భౌతిక శాస్త్ర ప్రకారం ఒకసారి కనెక్ట్ అయిన ఎనర్జీ ప్యాటర్న్స్కి దూరంతో పరిమితి కావు. మన సంకల్పం మన ఫీల్డ్ నుండి విశ్వంలో 0 పాయింట్ ఫీల్డ్లోకి వెళ్తుంది. అక్కడి నుండి స్పేస్, టైం అనేవి పరిమితులు లేకుండా ఇతర ప్రాంతాలకు చేరిపోతుంది. అంటే మీ ఎనర్జీ అనేది దేని మీద ఉందో అక్కడికి చేరి దాన్ని మీరు మీ వైపుగా ఆకర్షించడం జరుగుతుంది. మరి ఈ శ్వాసతో సంకల్పాన్ని ఎలా మార్చాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనసుని స్థిరం చేయండి. లోతుగా, నెమ్మదిగా కొన్ని శ్వాసలను తీసుకోవాలి. ఈ సమయంలో మనస్సులో ఉన్న మీ సంకల్పాన్ని స్పష్టంగా ఊహిస్తూ ఉండాలి. లేదా శ్వాస ద్వారా మీరు మనస్సు ద్వారా కూడా మీ సంకల్పాన్ని తెలియచేయవచ్చు. మీ సంకల్పాన్ని శ్వాసతో కలిపే ప్రయత్నం అయితే చేయాలి. అంటే మీ బాడీలో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్స్ అనేవి మీ నుండి ఏ భావాలు, ఆలోచనలతో స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటూ బయటికి విడిచిపెడతారో అవే ఆకర్షించడం జరుగుతుంది. మీ సంకల్పం యొక్క భావాలను మనసులో స్పష్టంగా ఉంచాలి. శ్వాస మన లోపలికి వెళ్తున్నప్పుడు మీ సంకల్పం మీ హృదయంలో వెలుగై విస్తరిస్తుందని భావించాలి. శ్వాస బయటికి విడిచిపెడుతున్నప్పుడు మీ సంకల్పం విశ్వం శక్తి క్షేత్రంలో ప్రయాణిస్తున్నట్టు భావించాలి. ఇలా కొన్ని నిమిషాల పాటు ఈ సాధనని కొనసాగించాలి. ఇలా చేయడం వలన మీ సంకల్పం విశ్వంలోకి చేరి అది ఒక విత్తనంలా మారి వృక్షంలా ప్రత్యక్షమవుతుంది. అంటే మీరు కోరింది మీ వద్దకు చేరుతుంది. ప్రతి శ్వాసలో మనం విశ్వంతో శక్తి, పదార్థం, సమాచారం 3 మార్పిడి చేసుకుంటున్నాం. శ్వాస మనల్ని విడివిడిగా ఉన్న వ్యక్తులుగా కాకుండా ఒకే విశ్వపు భాగంగా గుర్తు చేస్తుంది. మనం శ్వాసను ఒక కీలా ఉపయోగించి మనసు తలుపు తెరిస్తే కనుక ఆ సమయాన్నే సంకల్పం వేసినప్పుడు అది లోతుగా రిజిస్టర్ అవుతుంది. అందుకే యోగులు తమ శ్వాసతోనే నిత్యం మమేకమై ఉండేవారు. మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి.